తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ సంబంధించి బీఎస్సీ నర్సింగ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏందని చెప్పి మనం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, మనకి వెబ్ ఆప్షన్స్ అయితే అయిపోయినాయి గదా! ఫేజ్ 2కి సంబంధించి. సో, ఆఫ్టర్ ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ నెక్స్ట్ మనకి ఏమేమి ఉంటది అని చెప్పి డీటెయిల్డ్ ప్రాసెస్ అయితే మనం మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్‌గా తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌కి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా గూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటా ఉంటాం కాబట్టి, మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్తగా వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితేనే ఇస్తా. ఎట్లాంటి ప్రాసెస్ ఉంటది ఫర్దర్‌గా అని చెప్పి చెప్తా ఉంటా కాబట్టి, సో, మన ఛానల్ పక్కా హెల్ప్ అయితది నీకు. ఒకటే సబ్స్క్రైబ్ నేను అడిగేది. సబ్స్క్రైబ్ చేసుకో. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయి. మీ జూనియర్స్‌కి కూడా షేర్ చేయి. వాళ్ళకి కూడా హెల్ప్ అయితది. సో, నెక్స్ట్ ప్రాసెస్ ఏందని చెప్పి డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ప్రతీది కూడా పిన్ టు పిన్ బేస్ లెవెల్ దగ్గర నేను చెప్తా. అందరిని దృష్టిలో పెట్టుకొని చెప్తా కాబట్టి నీకు క్లారిటీ అనేది వస్తదన్నట్టు. ఓకేనా? సో, వెన్ ఇట్ కమ్స్ టు నెక్స్ట్ ప్రాసెస్. ఓకేనా? నెక్స్ట్ ప్రాసెస్ విషయానికొస్తే ఫస్ట్ మనకి వెబ్ ఆప్షన్స్ అనేది అయిపోయినాయి. ఓకేనా? సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్‌కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అనేవి అయిపోయినాయి మనకి. సో, ఎప్పుడు కంప్లీట్ అయినాయి మరి వెబ్ ఆప్షన్స్ అనంటే మనకి 20 రోజు 20 నవంబర్ 2025 1 పీఎం వరకి మనకు వెబ్ ఆప్షన్స్ అయితే అయిపోయినాయి. బీఎస్సీ నర్సింగ్ సెకండ్ ఫేజ్‌కి సంబంధించి. ఓకేనా? సో, మనకి 18థ్ నవంబర్ 2025 6 పీఎం నుండి వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయినాయి. 20 నవంబర్ 2025 1 పీఎం వరకు మనకు వెబ్ ఆప్షన్స్ అనేది కంప్లీట్ అయితే అయిపోయినాయి. సో, నౌ ద నెక్స్ట్ ప్రాసెస్ ఈస్ వెబ్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత ఆబ్వియస్‌గా మనకి ఏముంటది? సీట్ అలాట్‌మెంట్. సో, మనకి నెక్స్ట్ ప్రాసెస్ అనేది సీట్ అలాట్‌మెంట్ అనేది ఉంటదన్నట్టు. సో, సీట్ అలాట్‌మెంట్ మరి ఎప్పుడైతది? ఓకేనా? వెబ్ ఆప్షన్స్ అయిపోయినాయి. వెబ్ ఆప్షన్స్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మనకి సీట్ అలాట్‌మెంట్. సో, సీట్ అలాట్‌మెంట్ మరి ఎప్పుడైతది? అసలు ఈ సీట్ అలాట్‌మెంట్ ఎట్లా చేస్తారంటే, ఫస్ట్ సీట్ అలాట్‌మెంట్ అనేది మనం వెబ్ ఆప్షన్స్ ఇచ్చినాం గదా! ఈ వెబ్ ఆప్షన్స్ బేస్డ్ మనకు సీట్ అలాట్‌మెంట్ అనేది చేస్తారన్నట్టు. ఓకేనా? వెబ్ ఆప్షన్స్ ఓకేనా? వెబ్ ఆప్షన్స్‌ని బేస్ చేసుకొని సీట్ అలాట్‌మెంట్ చేస్తారు. దెన్ దాని తర్వాత మనం ఏం చేయాలి కదంటే, రిపోర్టింగ్ అయితే చేయాల్సుంటదన్నట్టు. ఓకేనా? సో, నేనేం చెప్తా కదా అంటే, సీట్ అలాట్‌మెంట్ అయిన తర్వాత రిపోర్టింగ్ చేయాలి. సో, ఈ రిపోర్టింగ్ అంటే ఏంది అని చెప్తా. అండ్ సీట్ అలాట్‌మెంట్ ఎవరికి ఎట్లయితది అనేది కూడా చెప్తా. ఓకేనా? సో, వెన్ ఇట్ కమ్స్ టు ఫేజ్ 2 సీట్ అలాట్‌మెంట్స్. ఫేజ్ 2 సీట్ అలాట్‌మెంట్స్ ఎప్పుడైతాయి మరి అనంటే, సో, ఎగ్జాక్ట్‌గా మనకు డేట్ గానీ, ఎగ్జాక్ట్‌గా టైం గానీ తెలవది. ఓకేనా? ఎగ్జాక్ట్ డేట్ అండ్ టైం అనేది లేదు. ఎందుకు అనేది చెప్తా. సో, మనకు ఫేజ్ 1 విషయానికొస్తే అరౌండ్ 4 డేస్ ఆఫ్ టైం పట్టింది సీట్ అలాట్‌మెంట్స్ కావడానికి. ఓకేనా? 4 రోజుల టైం తీసుకున్నారు అలాట్‌మెంట్స్ రిలీజ్ కావడానికి. ఓకేనా? ఫేజ్ 1 2025ల. ఓకేనా? 2024 లోపల నెక్స్ట్ డేనే అలాట్‌మెంట్స్ రిలీజ్ చేషిర్రు 2024ల. సో, ఈ ఫేజ్ ఇది ఎప్పుడు రిలీజ్ అయితదని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఎగ్జాక్ట్ డేట్ గాని, ఎగ్జాక్ట్ టైం అయితే లేదు. 24లోనేమో ఒక రోజు తర్వాతనే రిలీజ్ అయింది ఫేజ్ 1 అలాట్‌మెంట్స్. ఓకేనా? 25లోనేమో 4 డేస్ ఆఫ్ టైం తీసుకున్నారు ఫేజ్ 1 అలాట్‌మెంట్స్ రిలీజ్ జేయడానికి. సో, మనకేంది కదా అంటే యూనివర్సిటీ అనేది కొంచెం మన మీద ఫోకస్ చేస్తే అలాట్‌మెంట్స్ అనేది సో, మనకి రిలీజ్ అయితే అయితాయన్నట్టు. ఓకేనా? సో, కొంచెం గట్టిగా ఒక గంట సేపు కాన్సంట్రేట్ చేశారనుకో వాళ్ళు, మన అలాట్‌మెంట్స్ ఒక 1-2 డేస్ లోపల రిలీజ్ అయిపోతాయన్నట్టు. సో, మినిమమ్ మనకి 1 డే లోపల ఓకేనా? మాక్సిమం 1 వీక్ లోపల మనకు అలాట్‌మెంట్స్ అయితే రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. అలాట్‌మెంట్స్ అయిన తర్వాత మనం మాట్లాడుకుంటాం అలాట్‌మెంట్స్ ఎట్లా రిలీజ్ అయితాయని జెప్పి. అలాట్‌మెంట్స్ వచ్చిన తర్వాత మనం ఏం జేయాలని జెప్పి ఫర్దర్‌గా గూడా అట్లా మాట్లాడుకుంటా ఉంటాను. చెప్తా నేను ఫర్దర్‌గా ఎట్లాంటి ప్రాసెస్ ఉంటది, ఏముంటదని జెప్పి చెప్తా ఉంటా. ఓకేనా? సో, ఎగ్జాక్ట్ డేట్, ఎగ్జాక్ట్ టైం అయితే లేదు. సీట్ అలాట్‌మెంట్‌కి. ఓకేనా? అలాట్‌మెంట్ అయిన తర్వాత మాత్రం నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా. సో, ఈ అలాట్‌మెంట్ అయిన తర్వాత మనకొక టైం అనేది ఇస్తారు. ఓకేనా? ఒక టైం అనేది ఇస్తారన్నట్టు. ఈ టైం లోపల మనం ఏం జేయాలే అనంటే, మనకొక పర్టిక్యులర్ టైమ్ ఇస్తారు.
ఒక టైం పీరియడ్. ఈ టైం నుండి ఈ టైం వరకు మీరు రిపోర్టింగ్ చెయ్యాలి అని జెప్పి. ఓకేనా. రిపోర్టింగ్ ఈస్ నథింగ్ బట్ జాయిన్ గావాలి అని జెప్పి. సీట్ అలాట్‌మెంట్ తర్వాత జాయిన్ గావాలని జెప్పి మనకొక పర్టిక్యులర్ టైం అయితే ఇస్తారన్నట్టు. సో, మనం రిపోర్టింగ్ అయితే జేయాల్సుంటది. ఈ రిపోర్టింగ్ గురించి నేను జెప్తా ఫర్దర్‌గా. రిపోర్టింగ్ కంటే ముందు మనకు సీట్ అలాట్‌మెంట్ ఎట్లయితది అనేది జెప్తా. ఓకేనా. సీట్ అలాట్‌మెంట్ అనేది ఎట్లయితదనేది జెప్తా. సో, ఇట్స్ ఏ ప్రాసెస్. సింపుల్ ఏందంటే మనకు ఎన్ని కైండ్స్ ఆఫ్ పీపుల్ వెబ్ ఆప్షన్‌లు ఇచ్చిర్రంటే ఫేజ్ 1 లోపల సీట్ రాని వాళ్ళు వెబ్ ఆప్షన్‌లు ఇచ్చిర్రు. ఓకేనా. ఫేజ్ 1 లోపల వెబ్ ఆప్షన్స్ ఇవ్వని వాళ్ళు ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్స్ ఇచ్చిర్రన్నట్టు. ఓకేనా. ఫేజ్ 1 లోపల సీట్ రానోళ్ళు ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్‌లు ఇచ్చిర్రు. ఫేజ్ 1ల వెబ్ ఆప్షన్స్ ఇవ్వనోళ్ళు ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్స్ ఇచ్చిర్రు. ఫేజ్ 1 లోపల సీట్ వచ్చినోళ్ళు ఓకేనా. సీట్ వచ్చినోళ్ళు ఫేజ్ 2ల వెబ్ ఆప్షన్స్ ఇచ్చిర్రు. సో, ఇప్పుడు ఏమైతది గదా అంటే ఫేజ్ 1ల సీట్ రానోళ్ళు వెబ్ ఆప్షన్ ఇచ్చి ఫేజ్ 2ల సీట్ వచ్చిందనుకో ఫేజ్ 2ల సీట్ వస్తది. ఓకేనా. ఫేజ్ 1ల వెబ్ ఆప్షన్స్ ఇయ్యనోళ్ళు ఫేజ్ 2ల వెబ్ ఆప్షన్స్ ఇస్తే ఒకవేళ ఛాన్స్ ఉంటే సీట్ వస్తదన్నట్టు. ఓకేనా. ఫేజ్ 1ల సీట్ రానోళ్ళు వెబ్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఒకవేళ వాళ్ళకి ఛాన్స్ ఉంటే ఫేజ్ 2ల సీట్ ఇచ్చేస్తారు. ఒకవేళ ఫేజ్ 1ల వెబ్ ఆప్షన్స్ ఇవ్వని వాళ్ళు ఫేజ్ 2ల వెబ్ ఆప్షన్స్ ఇస్తే వాళ్ళకి ఒకవేళ ఛాన్స్ ఉంటే సీట్ ఇచ్చేస్తారన్నట్టు. సో, ఈ 2 సినారియోలు సేమ్. ఓకేనా. ఫేజ్ 1ల సీట్ రాదు. డైరెక్ట్ ఫేజ్ 2 లోపల సీట్ వస్తది. ఒకవేళ వాళ్ళకి ఛాన్స్ ఉంటే. ఓకేనా. ఒకవేళ ఛాన్స్ ఉంటే ఫేజ్ 2 లోపల సీట్ వస్తది. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంది గదా అంటే ఫేజ్ 1ల సీట్ అలాట్‌మెంట్ అయిన తర్వాత సెకండ్ ఫేజ్‌లో వెబ్ ఆప్షన్‌లు ఇస్తారు. వీళ్ళకి ఏముంది గదా అంటే ఒకవేళ ఫేజ్ 2 లోపల సీట్ అనేది వచ్చిందనుకో. ఓకేనా. సీట్ అనేది అలాట్ అయింది. ఓకేనా. అట్లాంటి సిట్యుయేషన్ లోపల ఏమైతది గదా అంటే ఫేజ్ 1ల వీళ్ళకి ఆల్రెడీ ప్రీవియస్ సీట్ వచ్చుంటది గదా. ఓకేనా. ఈ ఫేజ్ 1లో వచ్చిన సీట్ అనేది క్యాన్సల్ అయిపోతది. సో, ఫేజ్ 1ల సీట్ రానోళ్ళకి, ఫేజ్ 1ల వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోనోళ్ళకి ఫేజ్ 2లో సీట్ వస్తే పెద్ద ప్రాబ్లమ్ ఏం గాదు. వాళ్ళు హ్యాపీగానే ఉంటరు. ఓకేనా. కానీ ఇక్కడ విషయం ఏంది గదా అంటే ఫేజ్ 1ల ఆల్రెడీ సీట్ వచ్చినోళ్ళు ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్‌లు పెడితే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటే ఒకవేళ ఫేజ్ 2లో గూడా వాళ్ళకి సీట్ అలాట్‌మెంట్ అయిందనుకో అట్లాంటి సిట్యుయేషన్ లోపల ఏమైతది గదా అంటే ఫేజ్ 1లో వచ్చిన సీట్ అనేది క్యాన్సల్ అయిపోతది. ఓకేనా. సో, ఇది సిట్యుయేషను. మీరు నాకు ఫేజ్ 2 మంచిది రాలేదు. నాకు ఫేజ్ 1 కాలేజే గావాలే అన్నా కూడా మాకక్కడ వర్కౌట్ ఏం గాదన్నట్టు దాని మీద గుర్తుపెట్టుకోర్రి. ఓకేనా. సో, ఇప్పుడేంది అలాట్‌మెంట్ అయితది. అలాట్‌మెంట్ అనేది ఫేజ్ 1ల ఫేజ్ 1ల వెబ్ ఆప్షన్‌లు ఇయ్యనోళ్ళకి ఓకేనా. ఫేజ్ 1ల వెబ్ ఆప్షన్‌లు ఇచ్చి సీట్ కానోళ్ళకి ఫేజ్ 2ల ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే సీట్ వస్తది. అండ్ ఫేజ్ 2 లోపల సీట్ వచ్చి ఫేజ్ 2 ఫేజ్ 1ల సీట్ వచ్చి ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్‌లు పెట్టినోళ్ళకి ఒకవేళ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటే ఫేజ్ 2లో సీట్ వస్తది. ఓకేనా. ఫేజ్ 2లో సీట్ వస్తది. సీట్ వస్తే ఫేజ్ 1ల సీట్ క్యాన్సల్ అయిపోతది. ఇప్పుడేమైతది అలాట్‌మెంట్ అయితదన్నట్టు. అలాట్‌మెంట్ అయినప్పుడు ఏంది గదా అంటే అందరూ గూడా అలాట్‌మెంట్ అయిన ప్రతి ఒక్కరు గూడా నీకు ఫేజ్ 1ల సీట్ వచ్చిందా? ఓకేనా. రాలేదా అనే విషయాన్ని పక్కకు పెట్టాలె. ఓకేనా. ఫేజ్ 1ల సీట్ వచ్చిందా? రాలేదా? అనే విషయాన్ని పక్కకు పెట్టాలి మనం. ఒకవేళ నీకు ఫేజ్ 2 లోపల సీట్ వచ్చిందనుకో ఫర్ సపోజ్ యూ డెఫినైట్‌లీ హావ్ టు రిపోర్ట్. మీకు ఒకవేళ ఫేజ్ 2 లోపల సీట్ వస్తే మాత్రం పక్కా రిపోర్టింగ్ చెయ్యాలే. ఓకేనా. ఎందుకంటే ఫేజ్ 1ల సీట్ వచ్చి ఫేజ్ 2లో సీట్ వచ్చినా ఫేజ్ 1ల సీట్ అనేది క్యాన్సల్ అయిపోతది కాబట్టి ఫేజ్ 1ల సీట్ రాకపోయి ఫేజ్ 2లో సీట్ వచ్చినా కూడా నువ్వు రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటదన్నట్టు. ఫేజ్ 2 లోపల అలాట్‌మెంట్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే కాలేజ్‌కి పోయి రిపోర్టింగ్ అనేది చేయాలే. ఓకేనా. రిపోర్టింగ్ అంటే ఏంది మరే అనంటే కాలేజ్‌కి పోవాలే. ఓకేనా. సో, కాలేజ్‌కి పోవాలంటే ఫస్టు ఆల్రెడీ ఫేజ్ 1ల సీట్ వచ్చి ఫేజ్ 2లో సీట్ వచ్చినోళ్ళకు 6000 కట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా. యూనివర్సిటీ ఫీ అనేది 6000 కట్టాల్సిన అవసరం లేదు. ఫేజ్ 1ల సీట్ వచ్చింది. ఫేజ్ 2లో సీట్ వచ్చింది అన్న సిట్యుయేషన్ లోపల డైరెక్ట్ మీకు అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ అయితదన్నట్టు. ఓకేనా. సో, ఎవరికైతే ఫేజ్ 1 లోపల సీట్ రాకుండా ఫేజ్ 2లో డైరెక్ట్ సీట్ వస్తదో ఫేజ్ 2లో సీట్ వచ్చినోళ్ళందరూ కూడా 6000 కట్టాలే. 6000 కట్టి
అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకేనా, అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్. ఆల్రెడీ ప్రీవియస్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు, ఆల్రెడీ ప్రీవియస్గా ఫేజ్ 1లో సీట్ వచ్చిన వాళ్ళు 6,000 కట్టాల్సిన అవసరం లేదన్నట్టు. ఆటోమేటిక్గా వీళ్ళకి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ అవుతుంది. ఓన్లీ కొత్తగా ఫేజ్ 2 ఎవరికైతే సీట్ వస్తుందో వాళ్ళు మాత్రం అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవడానికి 6,000 కట్టాలి. ఓకేనా. సో మనకు సీట్ అలాట్మెంట్ అవుతుంది. సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత ఎవరికి కానీ ఫేజ్ 1లో సీట్ వచ్చినా సరే, ఫేజ్ 1లో సీట్ వచ్చి ఫేజ్ 2లో సీట్ వచ్చినా సరే, లేకపోతే ఫేజ్ 1లో సీట్ రాకుండా ఫేజ్ 2లో డైరెక్ట్ సీట్ వచ్చినా సరే, ఎవరికైనా ఫేజ్ 2లో సీట్ అలాట్మెంట్ అయిందంటే కాలేజ్కి పోయి రిపోర్టింగ్ చేయాలి. రిపోర్టింగ్ చేయాలంటే అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకేనా, 6,000 పెట్టి అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకొని ఆఫ్లైన్ లోపల, ఓకేనా, ఆఫ్లైన్ లోపల కాలేజ్కి పోయి ఏం చేయాలి, సర్టిఫికేట్స్ అన్నీ సబ్మిట్ చేయాలి, ఒరిజినల్స్. ఓకేనా, ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేయాలి. అండ్ దాంతోపాటుగా ఫీజు అనేది కట్టాల్సి ఉంటుంది అన్నట్టు. ఏం ఫీజు? ట్యూషన్ ఫీజు. ట్యూషన్ ఫీజు అరౌండ్ 1,00,000 వరకు ఉంటుంది అన్నట్టు. సో ఆ 1,00,000 వరకు ట్యూషన్ ఫీ అనేది మనం కట్టాల్సి ఉంటుంది. 1,00,000 ఉంటుంది. కొన్ని కాలేజెస్ లోపల 1.5 lakhs తీసుకుంటున్నారంట. కొన్ని కాలేజెస్ లోపల 2 lakhs కూడా తీసుకుంటున్నారంట. సో ఆ ట్యూషన్ ఫీ అనేది మనం కట్టాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో అట్లా మనం రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. నీకు సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చిన తర్వాత నేను రిపోర్టింగ్ చెయ్యా అన్నావు అనుకో, ఓకేనా, రిపోర్టింగ్ చెయ్యా అని చెప్పి అంటే ఏమవుతుంది అంటే నీ ఫేజ్ 2 లోపల సీట్ అనేది క్యాన్సల్ అయిపోతుంది అండ్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫేజ్ 3. ఓకేనా. సో ఫేజ్ 2 లోపల సీట్ వచ్చిన తర్వాత రిపోర్టింగ్ అనేది మ్యాండేటరీ. నీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి నువ్వు కన్ఫర్మ్ చేసుకున్నా కూడా నీకు సెకండ్ ఫేజ్లో సీట్ వస్తే మళ్ళీ రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సెకండ్ ఫేజ్ వచ్చిన కాలేజ్లో రిపోర్టింగ్ చేయాలి. ఆల్రెడీ ఇంకొక సినారియో ఉంటుంది ఇక్కడ. ఏంటంటే నాకు ఫేజ్ 1 లోపల సీట్ వచ్చింది, నేను ఫేజ్ 2 లోపల రిపోర్టింగ్ చేయాలా అంటే అవును. ఫేజ్ 1లో నీకు ఆల్రెడీ సీట్ వచ్చింది. దెన్ దాని తర్వాత ఫేజ్ 2లో మళ్ళీ నీకు సీట్ వచ్చిన తర్వాత ఏమవుతుంది కదా అంటే ఫేజ్ 1లో వచ్చిన సీట్ అనేది క్యాన్సల్ అయిపోతుంది. కాబట్టి క్యాన్సల్ అయిపోయి ఫేజ్ 2 లోపల నీకు సీట్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది అన్నట్టు. కాబట్టి నువ్వేం చేయాలి కదా అంటే ఫేజ్ 1 లోపల సబ్మిట్ చేసిన ఫీజు, ఓకేనా, ఫేజ్ 1 లోపల సబ్మిట్ చేసిన ఫీజు అండ్ ఫేజ్ 1 లోపల సబ్మిట్ చేసిన సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఏం చేయాలి కదా అంటే ఫేజ్ 2 కాలేజ్ లోపల సబ్మిట్ చేయాలి. ఓకేనా. సో నీకు ఫేజ్ 2 లోపల సీట్ వచ్చింది అంటే రిపోర్టింగ్ అనేది మ్యాండేటరీ. నువ్వు ఫీజు కట్టకపోయినా ఫేజ్ 2 కాలేజ్ లోపల సర్టిఫికేట్లు సబ్మిట్ చేయకపోయినా సీట్ అనేది క్యాన్సల్ అయిపోతుంది. ఓకేనా. మరి మాకు ఫీ ఇస్తారా బ్రో సెకండ్ ఫేజ్లో సీట్ వస్తే అంటే ఇస్తారు. సర్టిఫికేట్ ఇస్తారా అంటే ఇస్తారు. ఎందుకు ఇస్తారు? ఫేజ్ 2లో నీకు సీట్ వచ్చింది అంటే ఫేజ్ 1లో సీట్ క్యాన్సల్ అయిపోతుంది. అండ్ క్యాన్సల్ అవ్వడంతో పాటు ఈ ఫేజ్ 1లో సీట్ అనేది వేరే వాళ్ళకి ఇస్తారన్నట్టు. దాన్నే మనం స్లైడింగ్ అంటాం. ఓకేనా, దీన్నే మనం స్లైడింగ్ అని అంటూ ఉంటాం అన్నట్టు. ఓకేనా. సో మీ అందరికి క్లారిటీ వచ్చింది కదా. ఒకవేళ నీకు సెకండ్ ఫేజ్లో సీట్ వస్తే మాత్రం నాకు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది నేను రిపోర్టింగ్ చేసినా అని అన్నా కూడా నీకు సెకండ్ ఫేజ్లో సీట్ వస్తే ఫస్ట్ ఫేజ్లో సీట్ క్యాన్సల్ అయిపోతుంది. సెకండ్ ఫేజ్లో నువ్వు రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో ఒకవేళ నువ్వు రిపోర్టింగ్ చేయలే సెకండ్ ఫేజ్లో అన్న సిచ్యువేషన్ లోపల ఏమవుతుంది కదా అంటే థర్డ్ ఫేజ్కి నువ్వు ఎలిజిబుల్ కాదు. ఓకేనా. కొంతమంది అంటారు, అన్న నువ్వు ఫస్ట్ ఫేజ్లో కూడా గట్లనే చెప్పినావు అన్న అని అంటారు అన్నట్టు. కానీ ఫస్ట్ ఫేజ్లో ఏమైంది కదా అంటే వన్ టైం ఎగ్జామ్షన్ ఇచ్చిర్రు అన్నట్టు. ఫస్ట్ ఫేజ్లో రిపోర్ట్ చేయకపోయినా కూడా సెకండ్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్లు పెట్టుకోవచ్చు అని చెప్పి వన్ టైం ఎగ్జామ్షన్ ఇచ్చిర్రు. అట్లా వన్ టైం ఎగ్జామ్షన్ అనేది మళ్ళీ ఇయ్యరు అన్నట్టు. దాన్ని మీరు గుర్తుపెట్టుకోరి, మైండ్లో పెట్టుకోరి. ఓకేనా. సెకండ్ ఫేజ్ లోపల రిపోర్ట్ చేయకపోతే మాత్రం వీళ్ళు రిపోర్ట్ చేయలే అని చెప్పి ఒక లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఈ లిస్టులో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఎలిజిబుల్ కాదు అని చెప్పి ఒక ముద్ర అవుతారు అన్నట్టు. ఓకేనా. ఒక మార్క్ అనేది క్రియేట్ చేస్తారు. ఒక పీడిఎఫ్ రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసి వీళ్ళు రిపోర్ట్ చేయలే అని చెప్పి చెప్తారు అన్నట్టు. ఈ లిస్ట్లో పేర్లు ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఎలిజిబుల్ కాదని చెప్పి చెప్తారు అన్నట్టు. అది మీరు దృష్టిలో పెట్టుకోరి. ఓకేనా. సో నెక్స్ట్ ప్రాసెస్ లోపల మనకి ఏముంటుంది, ఫస్ట్ సీట్ అలాట్మెంట్, ఓకేనా, తర్వాత రిపోర్టింగ్. సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత ఎక్కడ కాలేజ్ వచ్చిందని చెప్పి చూసుకో. దెన్ దాని తర్వాత రిపోర్టింగ్ అనేది కంప్లీట్ చేయి. సో ఇది ప్రాసెస్. ఓకేనా. సో ఆల్రెడీ ప్రీవియస్గా ఫేజ్ 1లో సీట్ వచ్చిన వాళ్ళు 6,000 కట్టాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఫేజ్ 1లో సీట్ వచ్చిన వాళ్ళు ప్రీవియస్ కాలేజ్కి పోయి సర్టిఫికేట్లు తెచ్చుకోవాలి. అండ్ దాంతోపాటుగా
ట్యూషన్ ఫీ అనేది ఈ కాలేజ్ లోపల ఎంతుందో అంత ఫీ అనేది మనం కట్టాల్సుంటది. వాళ్ళు ఫస్ట్ ఫేజ్‌లో సీట్ వచ్చినోళ్ళు ఉంటారు గదా! ఈ ఫస్ట్ ఫేజ్‌లో సీట్ వచ్చినోళ్ళు మనకేందంటే ట్యూషన్ ఫీ అనేది ఇస్తారన్నట్టు. అది సెకండ్ ఫేజ్ లోపల సబ్మిట్ చేయాల్సుంటది. ఓకేనా? సో, ఇది ఎగ్జాక్ట్ ప్రాసెసు. నేను ఏది గూడా మిస్ చేయలే. డెఫినిట్‌గా ఏది గూడా మిస్ చేయలే. ఏది గూడా మిస్ చెయ్య. ఐ హోప్ మీ అందరికి క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. అండ్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ మనం అనాలిసిస్ గైడెన్స్ అని చెప్పి గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. ₹154 ఉంటది సబ్స్క్రిప్షను. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ సబ్స్క్రిప్షన్ తీసుకోర్రి. ఫేజ్ 3 లోపల సీట్ రావాలంటే ఏం చేయాలి? ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్పి నేను చెప్తా ఉంటా. అండ్ మనకి కాలేజ్ లిస్ట్‌లు అవన్నీ కూడా యాప్ లోపల ఉన్నాయి. టాప్ గవర్నమెంట్ కాలేజ్ లిస్ట్ ఏంది? అండ్ టాప్ ప్రైవేట్ కాలేజ్ లిస్ట్ ఏందని చెప్పి అవి కూడా యాప్ లోపల ఉన్నాయి. యూ కెన్ చెక్ ఇట్ ఔట్. అండ్ మీరు యాప్ లోపల ఉన్న వీడియోస్ అన్నీ కూడా చూడండి. చూసిన తర్వాత సో, మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా లైవ్ అనేది కండక్ట్ చేసుకుంటాం మనం. ఆ లైవ్‌కి అటెండ్ అవ్వండి. సో దట్ అక్కడ నేను మీకు ఏ డౌట్ ఉన్నా కూడా క్లారిఫికేషన్ అయితే ఇస్తా. సో, దిస్ ఈజ్ అబౌట్ అవర్ వీడియో. అండ్ ఇంకేమన్నా మిస్ చేస్తే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మాక్సిమం ఎవ్రీథింగ్ ఈస్ కవర్డ్. ఒకటే ఫేజ్ 2 సీట్ అలాట్మెంట్స్ అయిన తర్వాత రిపోర్టింగ్ అనేది మ్యాండేటరీ. ఓకేనా? రిపోర్టింగ్ అనేది మ్యాండేటరీ. ఫేజ్ 2లో సీట్ అలాట్మెంట్ అయితే ఫేజ్ 1లో ఒకవేళ నీకు సీట్ వస్తే మాత్రం ఫేజ్ 1 లోపల వచ్చిన సీట్ అనేది క్యాన్సల్ అయిపోతది. అండ్ ఫేజ్ 2 లోపల సీట్ వచ్చిన తర్వాత రిపోర్టింగ్ అనేది మ్యాండేటరీ. ఈ రిపోర్టింగ్ కూడా ఎప్పుడు చేయాలి? ఇన్ టైమ్ లోపల చేయాలి. ఓకేనా? మనకు ఒక టైమ్ పీరియడ్ ఇస్తారన్నట్టు. ఈ టైం నుండి ఈ టైం వరకు అంటే పలానా డేట్ నుండి పలానా డేట్ వరకు, పలానా టైం నుండి పలానా టైం వరకు రిపోర్టింగ్ చేయాలి మీరు మీ కాలేజ్ లోపల అని చెప్పి డేట్, టైం అయితే ఇస్తారన్నట్టు. ఆ టైం లోపలనే రిపోర్టింగ్ అనేది చేయాలి. ఆల్రెడీ ఫేజ్ 1లో సీట్ వచ్చినోళ్ళు కొంచెం టాస్క్. ఎందుకంటే ఫేజ్ 1లో సీట్ వచ్చి ఫేజ్ 2లో సీట్ వచ్చినోళ్ళకి కొంచెం టాస్క్ ఏందంటే ఫస్ట్ ఫేజ్ కాలేజ్‌కి పోవాలి. సర్టిఫికేట్‌లన్నీ తీసుకోవాలి. ఓకేనా? ఫీజ్ అనేది కలెక్ట్ చేసుకోవాలి. కలెక్ట్ చేసుకొని సెకండ్ ఫేజ్ వచ్చిన కాలేజ్‌కి పోవాలి. అక్కడ ఫీజ్ అనేది సబ్మిట్ చేయాలి. ఓకేనా? అక్కడ ఫీజ్ అనేది సబ్మిట్ చేయాలి. సర్టిఫికేట్‌లన్నీ సబ్మిట్ చేయాలి. కన్ఫర్మ్ చేసుకోవాలి సీట్‌ని. లేదు నేనంతా చేయ అంటే సీట్ క్యాన్సల్ అయిపోతది. ఓకేనా? సో, ఇది బ్రో ఇన్ఫర్మేషను. చిన్నగా చెప్పేసిన. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. నెక్స్ట్ అప్డేట్స్ మాట్లాడుకుందాం. అలాట్మెంట్ అయిన తర్వాత కూడా చెప్తా ఉంటా. డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్ అండ్ థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.